పాట ఉంటుంది, నీ ప్రేమే హల్లెలూయా. ఈరోజు ఈ దినం దేవుని వాక్యానికి ముందుగా పేతురు చాలా విషయాలు మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాటల్లో ఒకటి ఆరాధన. ఒకానొక దినమున యేసు ప్రభుని కొందరు ప్రశ్నించారు. ఆ మాట చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 మాట చూద్దాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి, ఒక మైక్ ఇవ్వచ్చు కదరా, ఆ చదివే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, నువ్వే చదవాలా? చదువమ్మా. రైట్, లాగండి, వైర్ లాగండి, ఏక తగ్గిపోయిన పర్లేదు, లాగంటారు. చదువు. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బహుగా ఉత్తరమిచ్చినని, బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలు అన్నిటిలో ప్రధానమైన ఏది అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైంది ఏది అనగా, ఓ ఇజ్రాయేలు వినుము. ఒక్క నిమిషం. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ఎవరు అడిగారు? శాస్త్రుల్లో ఒకడు అడిగాడు. దేవుని సన్నిధిలో శాస్త్రులు, పరిసయ్యులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఉండేవారు ఆ దినాల్లో. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు దేవుని వాక్యం పాటించడంలో నెంబర్ 1. వారు అక్షరార్థముగా బైబిల్ ఏం చెప్పిందో దాన్ని వారు ఫాలో అయ్యేవారు. హల్లెలూయా. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రం మించిన గ్రంథం ఏది కూడా లేదు అని వారు పరిపూర్ణంగా నమ్మేవారు. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన గ్రంథం ధర్మశాస్త్రం అని, ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి మాట కూడా నెరవేర్చాలి అని ఖచ్చితమైన ఆజ్ఞ వారికి ఉండేది. దాన్ని వారు ఖచ్చితంగా నెరవేర్చేవారు. అలా నెరవేరుస్తున్న వారిలో శాస్త్రులు చాలా ప్రాముఖ్యులు. ఈ శాస్త్రులు యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంభాషణ ఇది. ఇజ్రాయేలు విను అన్నాడు. ఇజ్రాయేలు అంటే ఎవరు? అక్కడ ఒక పేరు కాదు. ఇజ్రాయేల్ అనేది ఒక మనిషి పేరు కాదు, ఒక జనాంగం యొక్క పేరు. హల్లెలూయా. ఇజ్రాయేలు అనేది ఒక మనిషి పేరు కాదు, ఒక జనాంగం యొక్క పేరు. దేవునికి స్తోత్రం. మనకి ఇజ్రాయేలు అంటే ఒక మనిషి అనుకుంటాం, కాదు. ఇజ్రాయేలు అనేది ఒక జనాంగం. ఎన్ని లక్షల మంది లేకపోతే ఎన్ని కోట్ల మంది ఇజ్రాయేలీలు ఉన్నారో వారందరికీ ఒకే ఒక పేరు ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రం. వ్యక్తిగతంగా రకరకాల పేర్లు వారికి ఉండొచ్చు, ఎవరి పేరు వారికి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఈ ఇశ్రాయేలీలందరూ కలిసి ఒకే పేరుకి సంబంధించిన వారు. అందుకు అందరితో ఆయన చెప్పే మాట ఏంటంటే, ఓ ఇజ్రాయేలు విను, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఒక్క నిమిషం. మన దేవుడు ఎవరు? అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయుడు అనే మాటకు అర్థం ఏమిటి? హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట ఒకసారి చూడండి.
వేగంగా కన్నత వాక్యాలు తెలుసు మీకు. నీకు మైక్ ఇచ్చారు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరి యందమ్మా మరలా చెప్పు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. దేవుడు ఆగు 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 అద్వితీయుడు అనే మాట కొరకు నేను చెప్తా ఉన్నాను. ఈ అద్వితీయ కుమారుడు ఎవరు అంటే ఆయన తప్ప వేరొకడు ఈ ప్రపంచంలో లేడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్కడు, ఆయన పేరు అద్వితీయుడు. ఆ అద్వితీయుడు ఇంకెవడు ఈ ప్రపంచంలో లేడు. హల్లెలూయా. అందుకు యేసు ప్రభువు వారు మాట్లాడుతూ, ఓ ఇజ్రాయేలు, మార్క్స్ వారు చదువుతున్నాం, పక్కనెట్టేసారా? ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు ఎవరైనా అద్వితీయుడు. ఆయన వంటి వాడు ఇంకెవడు కూడా ఈ ప్రపంచంలో లేడు. ఆయన అద్వితీయుడు. నీవు నీవు నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. మన దేవుడైన లేక మన అద్వితీయ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా మనం ప్రేమించాలి అని అడిగితే, ఏంటి ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగితే, యేసు ప్రభు వారు స్వయంగా చెప్తా ఉన్నారు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. దేవునికి స్తోత్రం. అలా మనం ఎంతమంది ఆరాధించాం? ఒకరు గట్టిగా చప్పట్లు కొట్టి బాధపడుతూ ఉంటే, ఇంకొకరు మనసులో అనుకుంటూ ఉంటే, ఇంకొకరు కింద కూర్చొని లేవలేని స్థితిలో ఉంటే, అవునా? అసలు దేవుని సన్నిధిలో నించుని ఆరాధన చేద్దాం అన్నప్పుడు అసలు క్రింద కూర్చోవడం ఎంతవరకు సబబు? అంటే ఎవరిని మనం ఆపేస్తామన్నామంటే, దేవుని అభిషేకము మన మీదకి రాకుండా, మనలోనికి రాకుండా, ఉన్న అభిషేకంతో తృప్తి పడిపోయి చాలు అనుకునే స్థితిలో ఉన్నాం. ఇది మొదటి దరిద్రం. ఈ దరిద్రం పోవాలి అంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో లేచి నించొని ముందు ప్రభువుని ఆరాధించడానికి ఇంటి దగ్గరే మనసు సిద్ధం చేసుకోవాలి. ఎక్కడ? నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా రావాలన్నాడు ఆయన? 5:1 చదవండి, ప్రసంగి. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆగు, మైకులు చదవలేదు కదా, సరే పర్లేదులే. దేవునికి స్తోత్రం. మరలా చెప్పండి. శ్యామలమ్మ చెప్తుందట, శ్యామలమ్మ చెప్పండి. చెప్పమ్మా. మీరు సరిగా వినలేదు, విని కరెక్ట్గా చెప్పాలి. మళ్ళీ చదవండి. నీవు నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. దేవునికి స్తోత్రం. మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం వచ్చేది సొంతకు కాదు, మహాదేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మహాదేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటి మనం ఎలా ఉన్నాం అనేది మన ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మనకు ఆరాధన ఎన్ని గంటలకి? 8 గంటలకి. పోయినసారి ఒక మాట చెప్తూ, ఆ మాట నాకు సరిగా అనడం రాదండి అన్నాడు పేటర్. ఏట మాట? పాడిందే పాటరా పాచిపల్లి దాసరి అనే మాట అని చెప్పాడు. ఆయన అలా చెప్తూ ఉంటారు, మనం అలా చేస్తూ ఉంటాం. కనీసం ఇప్పుడు కూడా మనకి సిగ్గు రాకపోతే, పోయిన వారమే కదా మన తిట్లు తిన్నాం. స్తోత్రం. రోజు ఎన్ని గంటలకు లేస్తారు? నేను 5 గంటలకు లేస్తానన్నా ఒకసారి అలాగే. ఏంటి శ్యామలను సూర్యు మీ పని ఓట్లు ఏదైతే మీకు అయినప్పుడు నువ్వు దూలకి వెళ్ళిపోతావు లేను మా కోసం లేవు కానీ. స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరు లేవరా?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మిగిలిన వారు నేను 8 గంటలకే లేస్తాను, నీకు ముందు లేవలేను అన్నవాళ్ళు 8 గంటలకే లేస్తావా? ఎరా బాబు 8 గంటలకే లేస్తావా? సిగ్గుమాలినోడా, విన్నావా నా మాట జాగ్రత్తగా? స్తోత్రం. నేనంటాను, మీరు ఏమనుకున్నా, మీరు ఎవరైనా మీకు సిగ్గు లజ్జ ఉంటే, మీరు తినేది కడుపుకి అన్నమే అయితే, మీరు నమ్ముకున్నది ఆకాశాన్ని భూమిని పుట్టించిన దేవుణ్ణే అయితే, యేసు నాకు కావాలి అని మీరు కోరుకున్నట్లయితే, భర్త కలిగిన ప్రతి ఇల్లాలు ఉదయాన్నే లేవాలి. మినిమం 5 గంటలకు లేవాలి. ఎన్ని గంటలకి? ఒకవేళ నీకు నిద్ర అంటే ఎక్కువ పిచ్చి అనుకుందాం, పడుకో. ఎప్పుడు? 5 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటి పని వంట పని చేసి, భర్తకి ఏం పెట్టాలో అవి పెట్టేసి, అత్తమామలకి ఏం పెట్టాలో అవి పెట్టేసి హ్యాపీగా గురిపెట్టి పడుకో. మధ్యాహ్నం తిని మానే, అంతే. కానీ లేవడమే 8 గంటలకు లేచి, నేను ఈ మధ్య చాలా చోట్ల వింటూ ఉన్నాను, లేటుగా లేస్తారట, గబగబా పిల్లని 4 దెబ్బలు బాధేస్తారట. ఎవరిని? మీ అమ్మ కొట్టిందని నేను ఎప్పుడైనా? ఎప్పుడు కొట్టింది? ఎప్పుడు కొట్టింది? బేగా చెప్పు, టైం వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు కొట్టింది? ఇవాళ కొట్టిందా? ఎప్పుడు కొడుతుంది? కొడుతుందా? నేనైతే చీరియాలంటాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక కామెడీ ఇచ్చాడు. పిల్ల ప్రోగ్రెస్ కార్డు తెచ్చుకుందట. ప్రోగ్రెస్ కార్డు, స్కూల్లో చదువుకున్న ప్రోగ్రెస్. డాడీ మమ్మీ సంతకం పెట్టాలి. సంతకం పెట్టమంటే ఆ కార్డు చూసి, నాకైతే సోనీ జయబాబు కనపడ్డారు. ఆ కార్డు చూసి, సిగ్గులేదా నీకు? మార్కులు ఏదో తెచ్చుకుంటావు నువ్వు, ఇంత సిగ్గులేని దానివే, నువ్వేం చదువుతున్నావే అని మీ సంతకం పెట్టడం తిట్టేస్తుంటే, ఆ పిల్ల విని ఆగండి ఎవరిని? అమ్మని బాబుని. ఇటీ సంతకం పెట్టడానికి సిగ్గేస్తుందా? ఎందుకు సిగ్గేస్తుంది? మొన్న మా స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అయింది. అమ్మ నాన్న రావాలి. నువ్వేమన్నావు? నాకు అర్జెంట్ పని ఉందని పక్కింటి ఆంటీని తీసుకుని బజారు పోయావు. మమ్మీ నువ్వేమన్నావు? అర్జెంట్ పని ఉందని ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు మీటింగ్కి వెళ్ళిపోయావు. నన్ను చూసి సిగ్గేస్తుందా? ఏంటి నా కోసం ఏం చేశారు? టీవీ కనెక్షన్ తీసేశారా? మమ్మీ టీవీ చూస్తూ ఏ పని చేయట్లేదని, నీకు భోజనం కూడా టైంకి పెట్టలేదని కరెంటు కనెక్షన్ కట్ చేసేసావు. టీవీ కనెక్షన్ కట్ చేసేసావు. కట్ చేసేసి ఎవరి మీద అంటున్నావు? నా కోసం కట్ చేసావు, నేను చదవట్లేదని. మమ్మీ మీద కోపంతో కట్ చేసావు, నా మీద కోపంతో కాదు. జాగ్రత్త, నీకు మాట్లాడే సీన్ లేదంది. వాళ్ళ అమ్మని చూసింది. ఏంటి నాకు సిగ్గు లేదా? ట్యూషన్ ఫీజు ఎంత? 500. డాడీ దగ్గర ఎంత తీసుకుంటున్నావు? 1000 రూపాయలు. నాకు సిగ్గు లేదా? మీరు సంతకం పెట్టకపోతే నాకు సిగ్గేస్తుంది. పెట్టండి సంతకం అంది. అనేసరికి అది సిగ్గుపడిపోయి, నాకు 12 ఒకరు పోయారు. ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నారు? పిల్లకి. ఎందుకని? నిన్న ఎవరో మాట్లాడుతూ, ఒక పెద్ద ప్రొఫెసర్ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పాపకు మైక్ ఇచ్చారు. పిల్లలు సెల్ ఫోన్ మానేయాలి అని చాలామంది వాదిస్తూ ఉన్నారు. బాగానే ఉంది. అసలు పిల్లలు సెల్ ఫోన్కి ఏడవడానికి కారణం ఏంటి అని ఆ పిల్ల చెప్పిందండి. 2వ తరగతి పిల్ల, 3వ తరగతి పిల్ల. ఎప్పుడైనా సెకండ్ సాటర్డే లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు, మమ్మీ బీచ్కి వెళ్దాం లేకపోతే మమ్మీ పార్క్కి వెళ్దాం అంటే, నాకు బాగాలేదమ్మా, నేను రాలేను, తర్వాత చూద్దాంలే. అలాగే డాడీ నాకేదో పని ఉందంటాడు. నీకు ఖాళీ లేదు, నీకు ఖాళీ, నేనేం చేయాలి? అందుకే నేను సెల్ ఫోన్కి యాడ్ అయ్యాను. నేను సెల్ ఫోన్కి యాడ్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు కాదా? మీరు ఎప్పుడైనా నన్ను ప్రేమతో చూసారా? దగ్గరుండి అన్నం తినిపించారా? పేరెంట్స్ మీటింగ్ వచ్చారా? అంటే పిల్లలు పాడవడానికి కారణం ఎవరు? అమ్మ, బాబు. అమ్మ ఎప్పుడో 8 గంటలకు లేచి పిల్లల్ని తీసుకొచ్చి గబగబా బాతులు బాధించి స్నానం చేయి అని దోసేసి ఒళ్ళు దోమకుండా స్నానం చేసేసి బడికి ఎలా వెళ్తావు కదండి.
ప్రార్థనకి రావడానికి ముందుగా వచ్చి ప్రార్థన చేస్తేనే పాటలకు సిద్ధపడని చెప్పాను, పాటలేమో ఆరాధనకి సిద్ధపడని చెప్పాను, ఆరాధన దేవుని వాక్యానికి సిద్ధపడని చెప్పాను. దేవుని వాక్యం ఈ వారమంతా మన బ్రతుకులు సరి చేసుకోవడానికి సిద్ధపడని చెప్తా ఉన్నాం. మరి దేవుని వాక్యమే ఇంత ప్రభావం కలిగింది అయినప్పుడు అసలు దేవుని వాక్యానికి సిద్ధపరచాల్సిన క్రమశిక్షణ తల్లిదండ్రులకు లేకపోతే, హల్లెలూయా, తల్లులు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటే, తండ్రి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఆలోచించండి. మన పిల్లలకి మనం ఏమి ఇస్తా ఉన్నాం? భవిష్యత్తుని ఇస్తా ఉన్నామా, నాశనాన్ని ఇస్తా ఉన్నామా? ఆప్యాయత అనురాగాలు నేర్పిస్తూ ఉన్నామా, లేకపోతే కమర్షియల్ మైండ్ నేర్పిస్తూ ఉన్నామా? మెటీరియలిస్టిక్ లవ్ అంటే వస్తు సంబంధమైన ప్రేమ. పిల్లలకి మనం ఇవ్వాల్సిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం. పూర్వం మన సినిమాలు చూసేవాళ్ళం, మానేసాం. నేను అనుకుంటున్నాను, మరి మీరు చూస్తున్నారేమో. కనుక ఈరోజు అదే స్థానంలో వారానికి ఒకసారి 2 సార్లు మనము కనీసం నెలకు 1 సారి 2 సార్లు మన పిల్లలు తీసుకొని మనం ఏదైనా బీచ్కి వెళ్ళలేమా? ఏదైనా పార్క్కి వెళ్ళలేమా? స్తోత్రం. అంటే పిల్లలకు మనం ఏమేమి కలుగుతూ ఉన్నాం? కొంత ఎంజాయ్మెంట్. లేదు మన బతికే మనం బతుకుతూ ఉంటే అలా బ్రతకూడదని మనసావాచ కర్మణ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. మన సంఘం, చిన్నమంది సంఘం, ఇది ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి చిహ్నంగా ఉండాలని కోరుతున్నాను. లోకంలో ఎవరు ఎలాగున్నారో నాకు అనవసరం, కానీ మనం మాత్రం ప్రేమతో ఉండాలి. మనస్పర్ధలు రావచ్చు, ఒకరి మీద కోపం రావచ్చు, కానీ దేవుని వాక్యం చెప్తుంది సూర్యోదయం వచ్చిన కోపము సూర్యాస్తమయానికి చల్లారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రీతిలో మనం ఉన్నప్పుడు మనకంటే మంచి వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఉండరు, మనకంటే మాదిరి కలిగిన వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఉండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమ్మా ఇంతవరకు లేవలేదంటే ఒళ్ళంతా పట్టేసిందండి, రాత్రి 1 గంట వరకు ఫోన్ చేస్తూ కూర్చున్నానండి. అందుకే మరి 1 గంట వరకు ఫోన్ చేస్తూ కూర్చుని తెలవని ఎలా తెలివి వస్తుంది? ఏం చేసావు? ఫోను ఏమైనా నేర్చుకున్నావా? ఫోన్లో ఏమైనా నేర్చుకున్నావా? ఒక పాట పాడడం కానీ ఫోన్లో, లేకపోతే పిల్లలకి నేను టీచ్ చేయాలనే విషయం నేర్పించుకున్నావా? దేనికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. 8 గంటలకి ఆరాధన అంటే 9 గంటలకు రావడానికి గల కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం. మన పిల్లలకు మనం మాదిరి లేనప్పుడు, మన సంఘానికి మనం మాదిరి లేనప్పుడు లోకానికి మాదిరికరంగా ఎప్పుడు ఉంటాం? మనం చనిపోయినప్పుడు ఒక సాక్ష్యం, మొన్న దినాన్ని అక్కడ అడిగారు, సంఘంలో ఎవరైనా ఈ వీళ్ళ కొరకు సాక్ష్యం చెప్పండి అంటే 2 రెడీ చేశారు. అంటే ఎక్కువ మంది అంటే సరిపోదని 2 కూడా చక్కని సాక్ష్యం చెప్పారు చనిపోయిన వ్యక్తి కోసం. అంటే మనం చనిపోతే మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఇంట్లో వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు, నేను నా భార్య కోసం గొప్పగా చెప్పుకోవచ్చు, లేకపోతే నా కోసం మా ఆవిడ గొప్పగా చెప్పచ్చు, మా పిల్లలు గొప్పగా చెప్పచ్చు. కానీ మన కొరకు సంఘం ఏమైనా సాక్ష్యం చెప్తా ఉంది? హల్లెలూయా. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది అన్నీ కరెక్ట్గా కొనసాగాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, మనము మన దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో మనం ఆయన సేవించడమే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. ఇది మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే ముందు మనకి ఏమవసరం? సమయపాలన అవసరం. అందరిలోగా మనం 8 గంటలకు రావాల్సిన 9 గంటలకు వచ్చే ముందు ఇంకేం ఆరాధన చేస్తాం, ఏం ప్రార్థన చేస్తాం, ఏం వింటాం, ఏం వింటే మనసుకి ఎక్కుతుంది? అయితే ప్రభు చాలా విషయాలు తెలియజేశాడు. నేను అనుకున్నాను, పోయినసారి మా యాకోబు గారు అన్నారు అందరికీ పాటలు ఇస్తున్నారు, మాకే బ్రదర్స్ పాటలు ఇవ్వలేదన్నారు. నాకు ఇవ్వాలనే ఉంది, 8 గంటలకు అందరూ వస్తే పాటలు ఇవ్వాలనే ఉంది. కానీ మనం రావడమే 9కి 9:30కి, నేను పాటలు ఎవరికి ఇవ్వను అంటే మనం మాట్లాడేటప్పుడు మనం ఏం పాటించాలి? ఒక క్రమం పాటించాలి. మనకి క్రమం లేకుండా నాకు చెయ్యాలని ఉంది, నాకు ప్రకటించాలని ఉంది, ఎలా కుదురుతుంది అది? అందరూ నేర్చుకోవడం, అందరూ బయటికి పోవడం నాకు ఇష్టమే. మీరు నా ముందు కూర్చుని ఉండడం నాకు ఇష్టం లేదు. మీరు ఆదివారం వచ్చేసరికి ఆదివారం వాక్యం అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో మానేస్తారో నాకు తెలియదు, కానీ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి గాస్పల్ చేశారు అనుకుందాం, అది మేలుకరం. అంతేకాని అయిపోయింది ఎండ వచ్చేసింది ఇంటికి వెళ్ళి పడుకుంటానంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతకాలం ఉంటామో తెలియదు, టైం దగ్గర అయిపోయింది. ఆ బాంబు ఏదో మన మీద పడితే దరిద్రం వదిలిపోద్దేమో, కానీ పడదాం. ప్రభు కాపుదలు ఎక్కువ ఉంది. స్తోత్రం చెప్పండి. ఆ దేశాల్లో మనం చూస్తే ఒక్కొక్క బాంబుకి
కుటుంబాలను బిల్డింగులు కూలిపోతూ ఉన్నాయి. పట్టణాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. వారికంటే మనం గొప్ప వాళ్ళమి కాదు. కనుక ఒకవేళ మనం కూడా పోతే మాత్రం మనకు ఒక సాక్ష్యం ఉండాలి. భూమి మీద సాక్ష్యం చెప్పి లేకపోతే పరలోకంలో నా కుమారుడు నా కుమార్తెని పిలిచి లేచి నించొని ఆహ్వానం పలికే వాళ్ళు అక్కడైనా ఉండాలి. ఎవరు ఉండాలి? ఇప్పుడు మనం మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని అక్కడ ఒక మీటింగ్లో నేను చెప్పాను, రే బాబు మీరు ఎక్కడుండి సోకు చేయడం కాదురా, ఆ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని రిసీవ్ చేసుకోండి. మనం ఎవరినైతే రమ్మన్నామో వచ్చే వాళ్ళని ఏం చేయాలి? రిసీవ్ చేసుకునే వాళ్ళు కావాలి. మన ఇంట్లో ఒక మీటింగ్ కానీ ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆలే వస్తారులే అనుకునేది అది మర్యాద కాదు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎవరినైనా ఉంచి వారిని కూర్చోబెట్టే ఆ స్థితిలో రండి వెల్కమ్ అని. ఏం తాగుతారు? మంచినీళ్ళు తాగుతారా? మంచినీళ్ళు ఇచ్చి వారిని కూర్చోబెట్టడం అది మర్యాద. కానీ ఈరోజు ఎటువంటి మర్యాదలు చాలామంది పాటించట్లేదు. హల్లెలూయా. రెండవది, మనం ఏ స్థలంలో మీటింగ్ పెడతా ఉన్నామో ఆ స్థలం అంతా శుభ్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నిన్న మీటింగ్ స్థలంలో 1 గంట కష్టపడినట్లయితే ఆ ఏరియా అంతా శుభ్రం అయిపోయి ఉండేది. చాలా చోట్ల అర్థం తెలియట్లేదు. టెంట్ వేయాలి, ఎందుకు టెంట్ వేయాలో తెలియట్లేదు. టెంట్ ఎలా వేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే టెంట్ వేసుకోవాలి కాబట్టి వేసుకుంటా ఉన్నాం, కుర్చీ వేసుకుంటా ఉన్నాం. కానీ కుర్చీ ఎలా ఉండాలి, టెంట్ ఎలా ఉండాలి, దాని పద్ధతి ఏంటనేది చాలామంది తెలియట్లేదు. అది క్రైస్తవ్యంలో తెలుస్తుంది. ఆ మర్యాద ఏంటో క్రైస్తవ్యంలో తెలుస్తుంది. కనుక ఇది తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా దేవుని మాట మనం వినాలి. ఆయన మాట విన్నవారు పామరుల్ని కూడా పండితులుగా మార్చగలిగిన కెపాసిటీ దేవుని వాక్యానికి ఉంది. దేవునికి స్తోత్రం. పామరులను సైతం పండితులుగా, ఈరోజు పౌలు గారు లేకపోతే పేతురు గారు మాట్లాడిన మాటలు ఆ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు చదవద్దమ్మా. ఆ 3 వచనాలు అర్థం చేసుకోవాలంటే ఎంతో జ్ఞానం అవసరం. 3 వచనాలు అర్థం చేసుకోవడానికి ఎంతో లోతైన అనుభవం ఉండాలి. అరే పేతురు గారేమో చదువు సంధ్య లేనోడా? ఈ చదువు సంధ్య లేని పేతురు గారు రాసిన మాట MA PhD చేసిన వాళ్ళకి అర్థం కావట్లేదా? చూడండి, వారు ఆత్మీయ నాలెడ్జ్ చూడండి. దేవునికి స్తోత్రం. ఈ లోక నాలెడ్జి కాదు, ఆత్మీయ నాలెడ్జి, దైవానుసారమైన నాలెడ్జి మనకు కావాలంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నువ్వు ఆరాధించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. ఇది మనం చేసినప్పుడు దేవుడు ఎక్కడుంటాడయ్యా అంటే ఆయన స్తుతుల పైన ఆసీనుడు అన్నాడు. ఎవరైనా స్తుతుల పైన అంటే మనం చేసే ఆరాధన పైన ఆయన ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన వచ్చాడంటే ఏం జరుగుతుంది? ఆయన వస్తే ఏం జరుగుతుంది? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం చూస్తున్నప్పుడు వారు ముందు ఎవరున్నారు? ఇజ్రాయేలీలు సైన్యములకు అధిపతి అయినా అప్పుడు భూమి పరిస్థితి ఏంటి? సముద్రం పరిస్థితి ఏంటి? వణికిపోతూ ఉంటాయి. ఎవరు నడుస్తూ ఉన్నారని? వాటిని పుట్టించిన దేవుడు వారితో కూడా వస్తూ ఉంటే, ఏ భూమిని ఏ సముద్రాలని ఆయన కలుగు చేశాడో వాటి మీద ఆయన నడుస్తూ ఉంటే ఏమైపోతాయని షివరింగ్ అనమాట. కారణం ఏంటంటే ఆయన ఎవరో వాటికి తెలుసు. మరి మనుషుల మీద మనకు తెలుసా? ఇర్మియా అంటాడు, ఇర్మియా ప్రేమలేఖలో, సముద్రము దాటలేకుండానట్లు దానికి సరిహద్దుగా ఇసుకను సరిహద్దుగా నియమించాను అన్నాడు. సముద్రానికి ఏది సరిహద్దు? ఇసుక. ఇసుక ఏపడుతుందండి, గట్టిగా ఒక కెరటం కొట్టిందంటే ఊళ్ళో ఎగిరిపోతాయి. స్తోత్రం. కానీ దానికి సరిహద్దు ఏదంటే దేవుడు అంటున్నాడు, ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇది యెహోవా వాక్కు. సముద్రమే ఆయనకి లోబడుతూ ఉంది, గాలి తుఫాన్లు ఆయనకు లోబడుతూ ఉన్నాయి, పర్వతాలు మెట్టలు తత్తరిపోతూ ఉన్నాయట. ఏం చేస్తున్నాడు ఆయన? పాట పాడారు కదా, మెట్టలు పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, కరుకు మార్గము రాజు వస్తున్నాడు ఆయుధమౌదా, రాజు వస్తున్నాడు ఆయుధమౌదా,
యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళెదం, యేసు వస్తున్నాడు. ఎదురు వెళ్ళెదం. హల్లెలూయా. లోయలు కరిగిపోతా ఉన్నాయి. ఆయన అడుగు పెడితేనట మెట్టలు పాదరసం పొంగినట్టుగా మైనంలో కరిగిపోతూ ఉన్నాయట. అంటే పర్వతాలు కూడా ఆయనకి ఏం చేస్తూ ఉన్నాయి? వణికిపోతున్నాయి, భయపడుతూ ఉన్నాయి. కానీ మనిషి ఏం చేయట్లేదు. ఆయనకి కన్నులుండి చూడక చెవులుండి వినక ఉన్న వివేకము లేని మూడులారా. నిజంగా ఏమండి, కన్న తండ్రి మీరు నిజంగా బైబిల్ చదవడం అలవాటు చేసుకుంటే కన్న తండ్రి పడే వేదన బైబిల్ చూపిస్తుందండి. ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, కన్నులుండి చూడక చెవులుండి వినక ఉన్న వివేకము లేని మూడులారా. చూడండి, ఏ తండ్రి అండి అంత అలా చెప్పుకునే దౌర్భాగ్యం? ఏ తండ్రికైనా అలా చెప్పుకునే దౌర్భాగ్యం ఉంటుందా? ఓ నా పిల్లరా నా మాటైనా నేను చెప్పుకునే దౌర్భాగ్యం ఉంటుందా? ప్రతి పిల్లలు కూడా తండ్రిని గణపరచాలి కదా, గౌరవించాలి కదా. పుట్టించిన తండ్రిని గణపరచాలి కదా, జన్మనిచ్చిన తల్లిని గౌరవించాలి కదా. మరి మనల్ని కలుగు చేసిన దేవునికి మనం భయపడాలి కదా. ఆయన అంటూ ఉన్నాడు, కన్నులుండి చూడక చెవులుండి వెనుక ఉన్న వివేకము లేని మూడులారా, నా మాట ఆలకించండి. సముద్రము దాటలేకుండా చాలు చాలు నా మాట వినండి. ఎంత వేదనతో ఈ మాట చెప్తున్నాడు ఆలోచించండి. నిజంగా ఆయన మాట మనం వినేట్లయితే మన జీవితం ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉంటుందని నేను గర్విస్తూ చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఏమన్నాడు ఆయన, నీవు దేవుని మందిరమునికి పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా. బుద్ధిహీనులు అర్పించడం అంటే అర్పణ ఎట్లా ఉంటుందో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక మాస్టర్ గారు ఒక మాట రాశారు. ఒక ఆయన దేవాలయానికి వెళ్తూ అరటిపళ్ళు కొన్నాడట. ఈ అరటిపళ్ళు ఎంత డజన్ అంటే, ఈ అరటిపళ్ళు అయితే ఈ రేటు, ఈ అరటిపళ్ళు అయితే ఈ రేటు అని చెప్పాడట. ఏంటి ఆ రేట్ అంటే, తక్కువ రేట్లో ఇమ్మన్నాడట ఈయన. ఎందుకు అని అడిగితే, నేను గుడికి వెళ్తా ఉన్నాను, ఆ దేవుడికి అని తింటాడేటి, అక్కడున్న పనికి మన తింటారు, నాకు ఇచ్చే చాలు అన్నాడట. అరటిపళ్ళు దేవునికే పెడతా ఉన్నాడు, కానీ ఎవరు తింటారని వాడికి తెలుసు, నోరుండి తినలేనివని తెలుసు. అందుకని ఏవో ఒక అరటిపల్లి. అందుకే దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలిని అర్పించక. వాడు ఎవరు తింటున్నారో వాడికి తెలియదు, వాడు చూసిందో చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ భక్తుడు దేవుడు చెప్తా ఉన్నాడు, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో అర్పించొద్దు. హల్లెలూయా. మొట్టమొదట నువ్వు విను, ఆయన ఏం చెప్తున్నాడో విను. ఆయన ఏం చెప్పాడు? ఇదిగో కయ్యను హేబేలుని మన ముందు పెట్టాడు. కయ్యను అర్పణ అర్పించాడు, హేబేలు కూడా అర్పణ అర్పించాడు. కానీ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యను అతని అర్పణను. కయ్యనికి ఎలా తెలిసింది? కయ్యనేమని భక్తుడా? కయ్యనేమైనా భక్తుడా? నేను 4వ తరగతి ఎంత చదువుకుంటున్న దినాల్లో ఒకరోజు నేను కూర్చొని ఏదో రాసుకుంటున్నాను, ఏదో చేస్తున్నాను. కాదు సరదాగా చెప్తున్నానే. నేను పౌడర్ రాసుకున్నాను ముఖానికి. పౌడర్ రాసుకుని స్నానం చేశాను. ఈ లోపుని ఎవరో అన్నారు, బుద్ధి లేనుడా, స్నానం చేసి పౌడర్ రాసుకోవాలి కానీ పౌడర్ రాసుకుని స్నానం చేస్తారా అన్నాడు. మా పిన్నమ్మంటది, తెల్లగా అవుతే ఎలా రాసుకున్నట్ట. ఎలా అవుతానట? ఆవిడే ఆయన కాలికి వచ్చింది కదా, ఆవిడ అంటుంది అనమాట, తెల్లగా అవుతారు రాసుకొని అని. అంటే పౌడర్ రాసుకుంటే తెల్లగా అవుతారని ఆలోచన ఈవిడిది. అప్పుడే ఇంకొక డౌట్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్య. ఏంటంటే, అమ్మా పెదనాన్నగారికి నేను సున్నుండలు ఇట్టానమ్మా, సున్నుండ ఆయన తీసుకోలేదు, అన్నీ ఒక మూలకు పోయాయమ్మా అంటుంది. వాళ్ళ పెదనాన్నగారు వాళ్ళకి దేవుడు. ఆ దేవుడి ఫోటోకి ఏం పెట్టిందట? సున్నుండలు పెట్టిందట. సున్నుండలు అన్నీ ఒక మూలకు పోయాయట. ఎందుకు పోయాయి? నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. అంతే కదా. నిజం దేవుడికి తెలుసు, నీరుకి ఏది పల్లం ఉంటే అలా పోతాయి. అవి సున్నుండలు రౌండ్గా ఉంటాయి, పల్లవన వైపు పోయాయి. కానీ ఈవిడేమనుకుంటుంది, నా ఉండలకు నిలబడలేదనుకుంటుంది, రాయమని నెట్టేవేటి అంటే నా అర్పణ దేవుడు అమాయకత్వం. స్తోత్రం. కానీ కయ్యనికి ఎలా తెలిసిందంటే, కయ్యను మనసు ఏదో కయ్యనికి తెలుసు.
వాడు యథార్థంగా లేడు కనుక, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాడు యథార్థంగా లేడు కనుక దేవుడు నా అర్పణ అంగీకరించడం అని వాడికి తెలుసు. కానీ పెట్టాడు దేవుడు ఏమైనా కక్కుర్తుడేమో అని. ఆయన కక్కుర్తుడు కాదు. అందుకు ఆయన అంటాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూచుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించక సమీపించి ఆలకించడం. ఇది ప్రసంగిలో చదువుతూ ఉన్నాం కదా. ఇదే మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుదాం. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. మీరు ఎవరైనా వాక్యం అడిగి సమాధానం చెప్పకపోతే మాత్రం గుంజీలు తీయాలి. 50 ఆడికి, మీకైతే 100. గట్టిగా స్తోత్రం చెప్పు. నీవు బలిపీఠము దగ్గర నీ అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ తోటుకోళ్ళకి ఏమైనా విరోధం ఉంది అని జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠం నీ ఆడబడుచుకి ఏదైనా నీ మీద విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, మీ అత్తకి నీ మీదైనా విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, నీ కోడలికి నీ మీద విరోధం ఏమైనా ఉందని జ్ఞాపకం వస్తే, లేకపోతే నీ మీద నీ మొగుడికి ఏమైనా విరోధం ఉందని జ్ఞాపకం వస్తే, లేదా నీ భార్యకి నీ మీద ఏమైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే, మొట్టమొదట అర్పణము అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కోడలతో, నీ అత్తతో నువ్వేం చేయాలి? సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాని కానుక తెచ్చానండి, నేను 10,000 తెచ్చానండి, నీ 10,000 లచ్చ చేసినా నీకు సమాధానం లేకుండా నువ్వు వేసే కానుక దేవునికి అక్కర్లేదు. మొదట సమాధానం ఉండాలి. సమాధాన పరిచర్య అంటాడు. దేవునికి స్తోత్రం. మనము దేవునితోనే సమాధాన పడలేదు అంటే, మనుషులతో సమాధానం పడితే దేవునితో సమాధాన పడతాం. మనం మనుషులతోనే సమాధాన పడలేదు, నీకు దేవునితో సమాధానం ఏం పడతాం? దేవునితో సమాధానం లేకుండా దేవుడికి ఇచ్చే కానుక ద్వారా మనం ఆశీర్వాదం ఎక్కడ పొందుతాం? దేవుడికి కానుక ఇవ్వడం అంటే మనం ఆశీర్వదించబడాలి. ఏమవ్వాలి? ఏంటి ఎప్పుడు వచ్చినా ఈ బతికింతేనా, గొర్రెకి బెత్తుడితోకేనా? అందుకే నా దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నాం. దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతి వారు కూడా, నేనైతే అంటాను, నడిచి వస్తున్నా నీవు సైకిల్ మీద రావాలి, సైకిల్ మీద వస్తున్నా నీవు బండి మీద రావాలి, బండి మీద వస్తున్నా నువ్వు కారులో రావాలి. నీ ఇల్లు ఒకవేళ అద్దిల్లు అయితే ఒక ఇల్లు ఉండాలి, ఇల్లు సొంత ఇల్లు అయితే ఇల్లు విశాలపరచబడాలి, పెద్దిల్లు అయితే అది ప్యాలెస్ కావాలి. నా మైండ్ అది. సంకుచితమైన మైండ్ నాకు లేదు. సంఘములు అందరూ కూలీలుగా ఉండడానికి వీలేదు. మనం కూలీలమే కావచ్చు, మన పిల్లలు టాప్ రేంజ్లో ఉండాలి. అది నా దర్శనం. మరి మీ దర్శనం ఎలా ఉందో నాకు తెలియదు. ఒకవేళ నీకు సంకుచితమైన దర్శనం ఉంటే, ప్రభువా నా దర్శనాన్ని విశాలపరచండి అని అడగండి. ఆయన మాట వింటే, ఆయన మాట విన్న వారి యొక్క దర్శనాన్ని ఆయన విశాలపరుస్తాడు. మనం ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండడం ఆయనకి ఇష్టమో లేదు. మీరు మొదలు కొద్దిగా ఉన్నా తుదికి ఏమవ్వాలి? అభివృద్ధి కాదండి, మహాభివృద్ధి చెందాలి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక నీవు అర్పణ అర్పిస్తున్నప్పుడు మొట్టమొదటి ఎవరితో సమాధానం పడాలి? నీవు అందరితో సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మనకి ఏం మిగులుతుందట? ఆశీర్వాదం మిగులుతుంది. గట్టిగా స్తోత్రం చెప్తామా? కనుక మన జీవితంలో ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన నీ ప్రభువుని ఎలా ఆరాధించాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో అన్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ మనలో ఉండాలి. స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. స్త్రీ ఎలా ఉండాలట?
ఎలా ఉండాలన్నాడు ఆయన? వర్తకపు వాడ. ఏంటది? వర్తకపు వాడ, ఒక బిజినెస్ షిప్పు. ఏ విధంగా నూనె అయితేనేమి, గోధుమలు అయితేనేమి, పంచదార అయితేనేమి, గోధుమలు దేశాలు తిప్పి తీసుకుని వస్తూ ఉంటుందో దానికి ఎంత బాధ్యత ఉందో ఒక ఇంటి ఇళ్ళకి అంత బాధ్యత ఉంది. ఈరోజు అమ్మమ్మలేమో అమ్మలు అవుతున్నారు, అమ్మలేమో అమ్మాయిలు అవుతున్నారు. అమ్మమ్మలు ఏమవుతున్నారు, అమ్మలు ఏమవుతున్నారు? అది కరెక్ట్ కాదు. తప్పనిసరిగా అమ్మమ్మల ప్రేమ పిల్లలకు ఉండాలి, కానీ అమ్మను గౌరవించే గౌరవం అమ్మకు ఉండాలి. కొన్ని చోట్ల అంటారు, కొన్ని చోట్ల ఎందుకు ఇక్కడేనా నిన్న చెప్పరా సాక్ష్యం అంటే మా అమ్మమ్మ అండి అంటున్నాడు. రా మీ నాన్నమ్మరా అంటే మా అమ్మమ్మ అంటున్నాడు. అంటే నాన్నమ్మ వాడిని ఎలా చూస్తున్నా అంటే అమ్మమ్మలా చూస్తాం. దేవునికి స్తోత్రం, మంచిది, దేవునికి స్తోత్రం. అంటే పెద్దల పట్ల పిల్లలకి ఏమి రావాలి? రెస్పెక్ట్ రావాలి, గౌరవం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలకు మనం ఏమందించాలి? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మాదిరికరమైన జీవితాన్ని వారికి మనము ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు సౌండ్ రాకూడదు ఇంకా కూర్చో. నేను అలా తయారు చేశాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించటమాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అక్కడ 6వ అధ్యాయంలో చెప్పే మాట ఏంటంటే, అనుదిన పరిచర్యలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ప్రజలు ఏమవుతా ఉన్నారు? సంఘం ఏమవుతా ఉంది? పెరుగుతూ ఉంది. విశ్వాసులు కాదు, శిష్యులు పెరుగుతూ ఉన్నారు. పెరుగుతూ ఉన్నప్పుడు ముందుగా సిద్ధపరచబడిన ముందుగా శిష్యులైన వారు ఆ క్రొత్త వారికి ఏం చేస్తున్నారంటే పరిచర్య చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తూ ఉన్నారు. పరిచర్య అంటే భోజనాలు వడ్డించడం, వాళ్ళకు చూసుకోవడం అన్నీ కూడా. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఎంత పని వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు రక్షించబడ్డారంటే ఇతరులకు సువార్తను చెప్పడానికి. మీకు వీళ్ళకి భోజనాలు వడ్డించుకుంటూ కూర్చోవడం ద్వారా వీరి పని ఏమవుతుందంటే కుంటుపడతా ఉంది. కుంటుపడతా ఉంది. దైవజనుడిగా నా పని ఏంటంటే వాక్యం చెప్పడం. నేనే అన్నీ చేయాలి, నేనే వంట చేయాలి, నేనే ఇది చూసాలంటే ఇది కష్టం. ఇది అంటే ఏ పని కొరకు ఆ పని చేసేవాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏ పని చేసేవారు ఆ పనిలోనే ఉండడం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. వారు డెవలప్ అవుతూ ఉండాలి. ఏమవుతూ ఉండాలి? డెవలప్ అవుతూ ఉండాలి. అయితే అక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రతి సంఘంలో కూడా కొందరు ఉంటారు. ఈ సంఘంలో కూడా హెబ్రీయులు, గ్రీకులు అనే 2 జాతుల ప్రజలు ఉన్నారు. ఒకరి మీద ఒకరు సనుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకి మొక్కబడింది, మాకు మొక్కబడలేదు. వారికి మొక్కబడింది, మాకు తోకే పడింది. మాకు బోన్సే పడ్డాయి కానీ మొక్కలన్నీ వాళ్ళకి వేస్తూ ఉన్నారు. వాళ్ళంటే పాస్టర్ గారికి బాగా ఇష్టం, అందుకరికి మొక్కలు వేస్తున్నారు, మాకు దుమ్ములు వేస్తున్నారు. ఈ బ్యాచ్ పేతురు గారికి చిరాకు వచ్చింది. ఇక్కడ కూడా ఇది ముందు తినడం ముఖ్యం, కానీ ఏ బోను పడ్డాయి లేకపోతే ఎముకలు పోయి ఈ గొడవ పెట్టింది. తినడానికని మనం ఉన్నామా? ఆ అవసరానికి ఏదో కొంచెం తినాలి కాబట్టి తినేసి మన పనికి వెళ్ళిపోవాలి, కడుపు నింపుకోవడమే తప్ప రుచులు కాదు కదా ఈ దేవుని మందిరంలో అని ఆలోచన చేసి లాభం లేదు, మేము సువార్తను ప్రకటించడానికి మేము ఏర్పాటు చేయబడ్డాం కనుక ఈ పని చేయడానికి కొందరిని ఏర్పాటు చేసుకుందాం అనే ఆలోచన కలిగి ఆ పని చేయడానికి సంఘంలో నుంచి కొందరిని ఏర్పాటు చేశారు.
ఎలాంటి వారినట? సంఘములో మంచి పేరు పొందినవారు, సాక్ష్యం కలిగిన వారు. సంఘములో మంచి పేరు, సాక్ష్యం, పరిశుద్ధాత్మ పొందినవారు. సంఘములో పరిచర్య చేయడానికి ఏం కావాలి? ఈ అర్హతలు ఏంటి? ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండినవాడు, మంచి పేరు పొందినవాడు. ఆ సంఘానికి 7 కావాలి. దేవునికి స్తోత్రం. మంచి పేరు కలిగిన వాళ్ళు కావాలి, పరిశుద్ధాత్మ పొందిన వారు కావాలి, ఆత్మతోనూ జ్ఞానంతో నిండిన వారు కావాలి. అటువంటి వారిని 7 ఏర్పాటు చేస్తారు బాబా, మీలో మీరే ఏర్పాటు చేయండి అన్నారు. అప్పుడు వెంటనే సంఘస్థులు టకటక 7 పేర్లు ఇచ్చేశారు. ఇదిగో పలానా వాళ్ళు బాగుంటుంది, పలానా వాళ్ళు బాగుంటుంది, పలానా వాళ్ళు బాగుంటుంది. కారణం ఏంటంటే వారిలో ఉన్న తగ్గింపుని ఈ సంఘస్థులు చూశారు. చూసి ఇదిగోండి పలానా వారిని ఏర్పాటు చేయండి అని చెప్పి ఈ 7 ఏర్పాటు చేశారు. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఆత్మపూర్ణులే కనుక తప్పనిసరిగా ఒక 7 ఏర్పాటు చేశారు. 7 ఏర్పాటు చేస్తే అపోస్తలుల దగ్గర తీసుకుని వస్తే అపోస్తలులు నూనె తీసుకుని వారందరికీ కూడా అభిషేకం చేశారు. ఇక నుంచి మీరు సంఘ పరిచర్య చేయటానికి, పరిచారకులుగా ఉండడానికి, పాస్టర్ గారిలో ఉండడానికి కాదు, దేనికి? పరిచారకులుగా ఉండడానికి. అంటే బరకాలు ఎత్తడానికి, బరకాలు తీయడానికి, చర్చ తొడడానికి, బాత్రూములు కడగడానికి, బాత్రూములు క్లీన్ చేయడానికి. సాగరగడి సింక్ క్లీన్ చేసావా? సింక్ క్లీన్ చేసావా? చెప్తాను, తర్వాత చెప్తాను. 100 గుంజీలు జ్ఞాపకం ఉంచుకో. ఈ పరిచర్య చేయడానికి ఎవరు కావాలన్నాడు ఆయన? అక్కడ ఆత్మ పొందిన వారు కావాలి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరు కావాలి? ఆమె పరిశుద్ధాత్మ ఉంది, గిన్నెలు కడగడానికా? వాళ్ళే కావాలి. ఎందుకంటే సేవ చేయడానికి ముందు ఈ అనుభవాలు ఉండాలి. ముందు ఈ అనుభవాలు. ఈ 7 పరిచారకులు ఏమైనా సామాన్యులు అంటే వీరు సామాన్యులు కాదండి. వీరు ఎప్పుడైతే పరిచర్య చేస్తూ ఉన్నారో, పరిచర్య అభిషేకం వారి మీదకి ఎప్పుడైతే వచ్చేసిందో, ఫిలిప్పు గారితో దేవుడు అంటున్నాడు, ఫిలిప్పు, ఇదిగా మంత్రి గారు, ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకి వచ్చాడు మంత్రి గారు, దేవుణ్ణి ఆరాధించి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయనకి వెళ్ళి వాక్యం చెప్పయ్యా అంటున్నాడు. మంత్రి గారు రథం మీద వెళ్తూ ఉన్నాడు. ఫిలిప్పు గారు పరిగెట్టి వెళ్తున్నాడు షార్ట్కట్లో, కొండలెక్కి వెళ్ళిపోయి ఆయన రథం మీద వెళ్ళిపోతుంటే అయ్యగారు ఇలాగా చదువుతూ ఉంటే ఆయన చదువుతూ ఉన్నాడు. ఈయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నమస్తే, మీరు ఏం చదువుతారో మీకు అర్థమవుతుందా? ఆయన ఎలా చూసి అన్నాడు, ఎవడో బోధించకపోతే నాకేం అర్థమవుతుంది? స్తోత్రం. ఏం చదువుతున్నాడు ఆయన? యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. రా నాకు బోధించు అనగానే అంతవరకు పరిగెట్టి వచ్చిన వాడు రథం మీద కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళిపోయాడు పరిచారకుడు? రథం మీదకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వాక్యాన్ని ఒక మంత్రి గారికి చెప్పాడు, ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన పరిచారకుడు. ఒక పరిచారకుడు ఒక దేశాన్ని పరిపాలన చేసే మంత్రి గారికి వాక్యం చెప్తే మంత్రి గారు అంటాడు, ఇక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నాయి, నాకు బాప్తిస్మం ఇయ్యి అంటున్నాడు. అంతే. పరిచారకుడిగా ఉన్నవాడు ఎలా మారిపోయాడు? దైవజనుడిగా బాప్తిస్మం ఇచ్చే స్థితికి ఎదిగాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు వాక్యం చెప్తూ ఉండే ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. ఎవరైనా పరిచారకుడు, కానీ అపోస్తలులు ఒకడిగా లెక్కించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఘనత అంటే తన పరిచారకుడిగా తన పనేంటో తను నిరూపించాడు. దేవునికి స్తోత్రం. నేను కిర్లంపూడి సేవకు వచ్చినప్పుడు నన్ను పాస్టర్ గారిగా పంపలేదు ఇక్కడికి, నన్ను పరిచారకుడిగా పంపారు. మొదట నన్ను బ్రదర్గా అభిషేకించారు, రెండోది పరిచారకుడిగా అభిషేకించారు, కొన్ని సంవత్సరాల తర్వాత సువార్తికుడిగా అభిషేకించారు, తర్వాత దినాల్లో పాస్టర్గా అభిషేకించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రతిదానికి ఏం అవసరం? క్రమం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అనుదిన పరిచర్యలో పరిచారకులు అభిషేకించబడ్డారో, ఈ పరిచారకులు ఎవరు కూడా ఏ లెవెల్లో లేరు? సామాన్యమైన లెవెల్లో లేరు, టాప్ రేంజ్కి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారు పరిచర్యను వారు నమ్మకంగా చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కొరకు ఎవరైతే నమ్మకమైన పరిచర్య చేస్తారో వారిని స్త్రీలైనా పురుషులైనా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టడు. స్త్రీలకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చూడండి.
పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఎవరు సిఫారసు చేస్తున్నాడు? అపోస్తలుడైన అపోస్తలుడైన పౌలు. సామాన్యమైన శిష్యుడు కాదు పౌలు. ఎన్నో అర్హతలు కలిగిన వాడు, ఎంతో పాండిత్యం కలిగిన వాడు. ఈ పాండిత్యం కలిగిన వాడు ఆ కెంక్రేయులో ఉన్న సంఘంలో పరిచారకురైన ఫీబే ఎక్కడికో పంపిస్తున్నారట. ఆమె ఎవరని చెప్తున్నాడు? ఫీబే అను పరిచారకురాలైన ఫీబే వస్తూ ఉంది. ఆమెకు మీరు ఎలాంటి పరిచర్య చేయాలంటే పరిశుద్ధులకు తగినట్టుగా పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తెల్ల బట్టలు కట్టుకున్న ప్రతి వారిని పరిశుద్ధులు అనుకుంటాం. లోకం కాదు. ఎవరు పరిశుద్ధులు అంటే ఎవరు దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళే పరిశుద్ధులు. దేవుని కొరకు ప్రాణాలు సైతం పణంగా ఎవరు పెట్టగలరో వారే. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధత కోసం పాటుపడేవారు ఉన్నారు. అందుకు చెప్తున్నాడు, ఇదిగో సంఘానికి పరిచర్య చేసే, సంఘములో ఉన్న బరకాలు వేసే, సంఘములో ఉన్న బాత్రూములు గడిగే, సంఘములో ఉన్న వారికి వంటలు వడ్డించే, సంఘములో ఉన్న వారికి గిన్నెలు గడిగే పరిచర్య అంటే ఇదే. అలాంటి పరిచారకురాలకు ఫీబేను మీ దగ్గరకు పంపిస్తా ఉన్నాను. ఆ ఫీబేను పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను మీరు చూడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు ఎంతవరకు అర్థమైంది? పరిచర్య లెవెల్ ఎంతవరకు అర్థమైంది? పరిశుద్ధులను మించిపోయింది. మీరు ఆమెకు ఏమైనా ఖర్చు చేస్తే నేను వచ్చి మీకు తిరిగిస్తాను, కానీ ఆమె మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ మీకు లోటు రాకూడదు. అంటే దేవుడి సన్నిధిలో పరిచర్య చేసే వారి విషయంలో దేవుడు తీసుకున్న బాధ్యత సామాన్యమైంది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనులు నాహూరు నిన్న చెప్పాను ఆయన కొరకు. చదువు లేనోడు, కానీ ఆయన చేసిన పరిచర్య ఈరోజు ఆయన ఎలా ఉంచుతుంది? దైవజనుడిగా. ఆయనకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, కానీ దేవుడు ఆయన కారులు దింపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని దేవుడు ఎప్పుడు ఎలా కనపరుస్తుందో మనకు తెలియదు. ఆయన కనపరిచే దేవుడు. మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆయన కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరొక మాట ఒకసారి చూడండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. తరువాత ఇశ్రాయేలీల సమాజం అంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీలు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి? చూడండి, ఈ సర్వ సమాజం చాలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు మధ్యలో వాళ్ళకి మాంసం తినాలనిపించింది. వీళ్ళు ఇశ్రాయేలీలే దేవుని ప్రజలుగా పిలువబడిన వారికి తిండిపోతు బ్యాచ్ అనమాట. వీళ్ళు తిండిపోతులుగా ఉండడానికి గల కారణం, మరొక కారణం ఏంటంటే అన్యజనులు కూడా వీరితో ఉన్నారు. వీరు మనసులను ఎక్కువగా తిప్పేసేది ఎవరంటే అన్యజనులు. దేవునికి స్తోత్రం. అన్యజనులు ఎంత బలవంతులో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ముందుగా మనకు ఒక మాట చెప్పాడు. ఏంటా మాటను చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు తీయండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలయాలితో ఏమి సంబంధము? అవిశ్వాస విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి
ప్రత్యేకంగా ఎవరికి? దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పాటించిన వారికి మనం ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఎప్పుడైతే వారిని కలుపుకున్నామో మనం దేవుని జనాంగమే, కానీ వాళ్ళు మనల్ని మార్చేస్తారు, మనం వాళ్ళని మార్చలేం. ఎందుకంటే శరీరస, నేత్రరస, జీవపటము చాలా బలమైనవి. ఏదైనా తోటలో అవనే మార్చిపడేసి, కనుక అన్యులు తప్పనిసరిగా మార్చేస్తారు. వాళ్ళతో నువ్వు ఎదుర్కోవాలి అంటే, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే నీ భక్తి బలమైంది అయి ఉండాలి, నీ ప్రార్థన శక్తి బలమైంది అయి ఉండాలి. వారితో మాట్లాడుతున్న ప్రతి క్షణం కూడా వారిని ఎలా అయినా దేవుని మందిరానికి, దేవునిలోనికి వారిని తీసుకుని రావాలనే ఆలోచన నరనరాలో జీర్ణించుకోవాలి. వారితో ఫ్రెండ్షిప్ చేస్తాం, కానీ వారి కార్యకలాపాల్లో మనం పాలివారమే కాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మనం ఎలా ఉండమని చెప్తున్నాడు? మీరు ప్రత్యేకంగా. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక మాట చెప్పాడు, విగ్రహము వట్టిది, విగ్రహము వట్టిది. అంతే కదా, బైబిల్ చెప్పింది కదా విగ్రహం వట్టిదని. మరి విగ్రహం వట్టిది అయినప్పుడు విగ్రహం దగ్గర పెట్టిన ఆ ప్రసాదం అనేది ఉంది కదా, అది తింటే నష్టం ఏంటి? విగ్రహమే వట్టిది అంటా ఉన్నాం, అది తింటే నష్టం ఏంటి? తినండి హ్యాపీ కనుక నేను తింటున్నాను అన్నాడు ఆయన. ఈ మాట వినేవారికి ఎలా ఉంది? అన్యులైన వారికి చాలా బాగుంది. కానీ దైవ జనాంగమైన వారికి దేవుడు చెప్తా ఉన్నాడు, విగ్రహముల దగ్గర పెట్టిన వాటి విషయం అని ఖండితంగా వాక్యం చెప్పాడు. మరి ఈయన వాక్యం చదువుకున్నవాడే, కానీ ఎవరికి అనుకూలంగా ఉన్నాడు? ప్రజలకు అనుకూలంగా ఉండి వాడి తప్పుడు బోధలు అనేకులు తీసుకుపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు వారికి ప్రత్యేకముగా ఉండండి. ప్రత్యేకంగా ఉండకుండా కలుపుకొని పోదాం అనుకున్న వాళ్ళకి ఆ మాటలు ఎలా ఉంటాయి? వెరీ టాప్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘాలు పాడు చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చారు. కనుక మన జీవితంలో ఇంకా చదువునా 16 ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. చాలండి. వారికి మాంసం కావాలి అంతే. ఏం కావాలి? దేవుడు తన ప్రజలకు ఏవి కావాలో అది ఇచ్చే దేవుడు. వారికి మాంసం కావాలి, వారికి పంటలేదు. చూడండి, వారు ఎక్కడ పండించట్లేదు. 40 సంవత్సరాలు కాలినడక నడుస్తూ ఉన్నారు. దారిలో వారికి ఆహారం తినడానికి ఎక్కడ పొలాలు పండించుకోవడం కంటే అవకాశం లేదు. ఈ 40 సంవత్సరాలు వారికి కావలసిన నీరైనా భోజనమైనా ఏ రోజుకి ఆ రోజు దేవుడే ఇవ్వాలి, ఏ రోజుకి ఆ రోజు దేవుడే ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే మాంసం కావాలి అంతే కదా, మోషే నివేదిక కంగారు పడతావు, నేను మాంసం పెడతానులే. ఏం పెడతాను? మాంసం పెడతాను. వారికి ఎంత మాంసం పెట్టాడంటే వారు కడుపారా తిని తనిసారట, అంత మాంసాన్ని దేవుడు ఇచ్చేసాడు. అంటే దేవునికి అసాధ్యమైంది అది ఏ స్థానమైనా, ఎలాంటి స్థలమైనా, తన ప్రజలు ఏ ఇక్కట్లో ఉన్నారో ఆ ఇక్కట్లు తీర్చే దేవుడైనా ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా సాగిపోయినప్పుడు. అయితే దేవుడు తన ప్రజలకి విశ్వాసాన్ని నేర్పించాలనుకుంటా ఉన్నాడు. ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? విశ్వాసాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. విశ్వాసం నేర్చుకోవాలంటే ఏమో వినాలంటే మాట వినే నైజం మనకు ఉండాలి. ఏముండాలి? మాట వినే నైజం మనకు ఉండాలి. ఒకసారి ఆ మాట మనం చదువుదామా? 16వ అధ్యాయము మోషే ఇది తింటకు 4వ వచనం చదువుదామా. ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తె ఆనాడే కూర్చుకొనవలెను. ఆగండి. ఇదిగో నా ప్రజలు నేను ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చాను. మనల్ని కూడా దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మనం దేవుని ప్రజలుగా బ్రతుకుతామా లేదా అని దేవుడు మనకు ఒక చట్టాన్ని పెట్టాడు. ఇదిగో మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందండి, మూర్ఖులైన తరానికి వేరై ఉండండి, ఆకాశ పక్షులను పోషించే నేను మీకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాను, ఆకాశ పక్షులకే గూళ్ళు ఇస్తా ఉన్నాను కాబట్టి మీ లెవెల్లో మంచి ఇల్లులు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఎవరైనా సిగ్గుపడచ్చేమో కానీ దేవుని నమ్మిన వారు సిగ్గుపడకుండా వారి ప్రతి అవసరం తీరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఈ మాటలు నెరవేర్చడానికి ముందుగా, అంటే యేసు ప్రభువుగా ఈ లోకానికి రావడానికి ముందే మనకి విశ్వాసం, దేవుడు తన సంఘానికి విశ్వాసం ఉండాలనే ఉద్దేశంతో విశ్వాసాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పిస్తూ మీకు మాంసం కావాలి, మాంసం ఇచ్చేసాడు. మాంసం ఇచ్చేసి అంటాడు, మీకు ఏ రోజు కావాల్సిన భోజనం ఆ రోజు నేను ఇస్తాను అన్నాడు.
ఏ రోజుకి కావాల్సిన భోజనం. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి. మీకు పంటలు పండించుకోవడం కుదరదు, ఎవడో అమ్మడం. ఇది అరణ్యం, అది ఎడారి ప్రాంతం. అక్కడ దుకాణాలు అవి ఉండవు, అరణ్యం అది. నీళ్ళు కూడా దొరకవు. ఏ రోజు కావాల్సిన భోజనం ఆ రోజు ఇస్తానని చెప్పాడు. సరే, వారితో చెప్పాడు, ఇదిగో మీకు మామూలు భోజనం పనిచేయదు కాబట్టి దేవదూతల ఆహారాన్ని మీకు ఇస్తా ఉన్నానని చెప్పి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. మన్నాను కురిపించి వాళ్ళతో చెప్పాడు, ఒరే మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోండి అన్నాడు. ఏ రోజుకి ఆ రోజు అంటే ఈరోజు మనకి ఎంత బియ్యం కావాలి మనం ఎలా తెచ్చుకుంటామో అదేవిధంగా మీకు ఎంత ఆహారం కావాలో అంత ఆహారం తీసుకోండి అన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఎవరు సోమరిపోతులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేక ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడడం ఏంటో వారు నేర్చుకోవాలని వారికి మాట చెప్పాడు. అయితే అక్కడ నాలాడి సోమరిపోతు బ్యాచ్లు ఏం చేశారంటే, రేపు మళ్ళీ రావడం ఎందుకులే, ఇయ్యాలే పట్టుకుపోదాం అని చెప్పి రేపుడు భోజనాన్ని ఇయ్యాలే పట్టుకెళ్ళిపోయారు. రేపుడు భోజనాన్ని అంటే నీకు రేపు ఏమని చేయక్కర్లేదు, గుర్రుపెట్టి పడుకోవచ్చు, లేచి తినేసి మళ్ళీ పడుకోవచ్చు, ఇది ప్లాన్. కానీ జరిగిన విషయం ఏంటని చూస్తే రేపుడికి తెచ్చుకున్న ఆహారము రేపు ఉదయానికి పాచి పట్టేసింది, పురుగు పట్టేసింది. ఏమైంది? పాచి పట్టింది, పురుగు పట్టి కొంపు కొడతాం. తినగలరా ఇప్పుడు? తినలేరు. ఇది 5 రోజులు అంటే ఏ రోజు కావాల్సిన ఆహారము ఆ రోజు తెచ్చుకోమన్నాడు. తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదట, ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ కాలేదు. మళ్ళీ రేపుడు కొరకు దాచుకుందాం అనుకున్న వాడికి కొంపు కొట్టేసింది. అయితే ఇప్పుడు శనివారం వచ్చింది. శనివారం అంటే వాళ్ళకి విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కాబట్టి ఇప్పుడు వారు ఏం చేయాలంటే ఏ పని చేయకూడదు, పొయ్యి అంటించకూడదు, అంతే. ఇంకా వాళ్ళ దేవుని దినం చాలా పరిశుద్ధమైన దినం. ఆ దినమున ఎవరు ఏ పని చేయకూడదు, దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఒరే బాబు రేపు విశ్రాంతి దినం కనుక మీకు రేపుడికి కావాల్సిన ఆహారము ఈరోజు పట్టుకొని వెళ్ళండి అన్నాడు. అంటే ఒక్కొక్కడు కేజీ తినేవాడితే 2 కేజీ ఇయ్యాల పట్టుకొని పోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పలేటు మాకు, అమ్మా ఇక్కడే ఉన్నావా, ఎక్కడికి వెళ్ళినట్టున్నావు, నువ్వు చెప్పలేటు మాకు తెలీదా అని బ్యాచ్ ఉంటారు. అలా అనుకునే బ్యాచ్ ఏం చేశారంటే ముందు పట్టుకెళ్ళాడు, కానీ కంపు కొట్టేసింది. మరి అప్పుడు కంపు కొట్టేసింది, ఇప్పుడు కంపు కొట్టదా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం చెప్తా ఉంది, రేపటి భోజనం ఈరోజే వారు పట్టుకెళ్ళమని చెప్పినవాడు దేవుడు. చెప్పినవాడు దేవుడు. ఆయన మాట ఎవరు వింటారో వారు క్షేమంగానే ఉంటారు. అంటే పట్టుకెళ్ళొద్దు అంటే వారు పట్టుకెళ్ళారు, కంపు కొట్టింది. ఇప్పుడు ఆయన పట్టుకెళ్ళాలని చెప్తున్నాడు. రేపటికి ఆహారం ఈరోజే వారు పట్టుకెళ్ళారు, కానీ పాడవలేదు. ఎందుకు పాడవలేదంటే అది దేవుని చిత్తము. దేవుని మాట ఎవరు వింటారో వారి జీవితంలో నాశనము నష్టము అనేది రాదు. అది కంపు కొట్టకుండా ఉండడానికి కారణం ఏంటంటే వారు ముందు అలాగే చేశారు, కంపు కొట్టింది. ఇప్పుడు అలా చేస్తే ఎందుకు కంపు కొట్టలేదంటే ఇప్పుడు వారు దేవుని మాట నెరవేర్చిన వారై ఉన్నారు కనుక. దేవునికి స్తోత్రం. అంటే మన ఇంటిలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన దేశంలో కూడా, మన గ్రామాల్లో కూడా దరిద్రానికి కారణం ఏంటి అంటే దేవుని మాట మనం వినలేని కారణం చేత, మన కుటుంబాల్లో దేవుని మాట మనం వినలేని కారణం చేత, ఆయన మాటను మనం పక్కన పెట్టిన కారణం చేత మనము మన పక్కింటి వారు నాశనానికి కారణం ఎవరంటే మనమే. మనము దేవుని మాట, మనకి దేవుడు ఎవరో తెలుసు, వారికి దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలిసిన మనము దేవుని చిత్తం చేసినప్పుడు వర్షాకాలంలో వర్షం ఇస్తాడు. ఇప్పుడు వర్షాకాలంలో వర్షం రాలేదంటే కారణం ఏంటి? మన తెగులు అణచడానికి దేవుడు కొట్టిన ఎంపకయ్యేది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు నష్టపోతున్నారు? వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. అంటే వారి నాశనానికి కారకులు ఎవరు? మనం తక్కువ జనమే కావచ్చు, మనం ఎవరిని కావచ్చు, తక్కువ జనమే కావచ్చు, కానీ లోకంలో ఉన్న వారికంటే గొప్పవారం మన దేవుడు అటువంటి వారు. కనుక ఆ తక్కువ వారమైన మనము దేవుని మాట ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు లోకానికి మేలు చేస్తాడు, మనకు కూడా మేలు చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇతరులు పాడైపోవడానికి కారణం ఎవరు? ఇతరులు పాడైపోవడానికి కారణం ఎవరు? విగ్రహారాధన పెరగడానికి కారణం ఎవరు? గట్టిగా చెప్పండి. చెప్పండమ్మా. మనమే. ఎవరు? మనమే. వారు చూడండి, శనివారం పొద్దున్నే పరుగుని వెళ్తూ ఉన్నారు.
లక్షవారం కూడా గుడికి వెళ్ళేవాడు. పరుగు పందెం జరిగేది అక్కడ. గుళ్ళో ఏం జరిగేది? పరుగు పందెం. ఏంటి పరుగు పందెం అంటే అక్కడ కార్డు ఇచ్చేవాడు, ఇప్పటికీ ఇస్తున్నాడు, పెన్ను కార్డు. స్పీడ్గా పరిగెట్టేసి 1, స్పీడ్గా పరిగెట్టేసి 2, ఏంటి గుడి చుట్టూ ప్రదక్షిణలు 116 అవడానికి ఏం చేయాలి? టిక్కులు ఎట్టుకోవడానికి పరిగెట్టడం అనమాట. అందకంటే నువ్వేగా. ఇది భక్తే? ఇది భక్తే? స్తోత్రం. అటువంటివి దేవునికి అక్కర్లేదు. హల్లెలూయా. అటువంటి భక్తి కాదు దేవుడు కోరేది. ఆత్మతో సత్యముతో ఆయన ప్రత్యక్షత మనం చూడాలి. ఆయన ప్రత్యక్షత మనం. దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, దేవా నేను యెహోవాతో ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుక్కుంటున్నాను అంటాడు. ఆయన ఏం చేస్తున్నాడట? మనం ఎప్పుడైనా దేవుని వరం అడిగామా? ఏదైనా వరం? మా ఇంట్లో ప్రభువా ఒక ఆవిడ అడిగిందట, చాలా రోజులు బట్టి, సారే ప్రభువా చేప కూర కావాలి. ఏం కావాలి? తప్పు లేదు, ఆవిడకున్న బాధ అలాంటిది. ఒక్కతే, ఎవరు లేరు ఆవిడకి, పెట్టి ఒలిపి గట్ట ఎవరు లేరు, ఒకతే ఉంది. మాంసం తినాలి, చేపల కూర తినాలనిపిస్తుంది, ప్రార్థన చేసుకుంది. ఆవిడ తప్పు మనం పట్టలేం. స్తోత్రం. ఆవిడ లోపల గదిలో ప్రార్థన చేసుకుంటూ బయట దొబ్బుని చప్పుడు వచ్చిందట. ఏంట్రా చప్పుడు? గబగబ బయటకు వచ్చిందట. ఒక చేప పైనుంచి పడిందట. అది గినిమే పడి గిని శబ్దం వచ్చింది. చేప ఇంచుమించుగా 1 కేజీ 2 కేజీలు బరువు ఉంటుందట. అరే ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయంటే కాదు, కానీ గెద్ద పట్టుకెళ్ళిపోతే జారిపోయింది. గెద్ద పట్టుకెళ్ళిపోతూ అంటే దేవుడు ప్రార్థన విన్నాడు లేదా? విన్నాడు తప్పనిసరిగా. దేవునికి స్తోత్రం చెప్తాం. అంటే మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. నా తిండి కోసం ప్రార్థన చేయొద్దు, నేను ప్రార్థన చేసుకోవాలి. మాకు ఒక ఆయన ఉండేవాడు, మంచి పాస్టర్ గారు, యజిద్యా ఆయన పేరు. ఆయన సువార్తకి తీసుకువెళ్తే ఆయన ప్రార్థన చేసేవాడు. మహాదేవుడా నీ కొందనాలయ్యా, ఈరోజు సువార్త అంతట్లో కూడా మంచి సువార్త జరిగించో, మంచి భోజనం పెట్టావు ప్రభా. ఈరోజు పలానా వాళ్ళు పలానా మాంసం పెట్టారు, రేపు కూడా వారితో మాంసం పెట్టించిన ఆయన అని కూడా. ఆయన పేరు యెదిద్యా. హల్లెలూయా. వాళ్ళ ఆశది. దేవునికి స్తోత్రం. కొందరేంటి, ఏదో తెలిసి వెళ్ళిపోతే ముందు పని చేసుకుందామని. కొందరు కోరుకుంటుంది, కానీ ఎవరు ఏది కోరుకుంటారో అది ఇచ్చే దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడైన ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు అంటే గెద్ద రెక్కల మీద. ఎలాగా? ఐగుప్తు దేశం నుంచి కానానికి వచ్చిన ప్రజలు ఎలా వచ్చారట? గెద్ద రెక్కల మీద తీసుకుని గెద్ద రెక్కల మీద రావడం అంటే మీకు తెలుసా? తెలీదా? తెలిస్తే తెలిసి అని చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్పి బేగా అయిపోద్ది పని. రైట్. గెద్ద వయసు 40 ఇయర్స్. ఎంత? 40 ఇయర్స్ అని. యాక్చువల్గా దాని వయసు 40 సంవత్సరాలే, కానీ దానికి అదనపు వయసు 30 సంవత్సరాలు. మనకెంత? నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినా ఆయాసము దుఃఖమే అన్నాడు. కానీ గెద్దకున్న ప్రత్యేకత ఏమిటంటే 40 సంవత్సరాలు బ్రతుకుతుంది, 40 సంవత్సరాలకి ముసలిది అయిపోద్ది. అయిపోయిన తర్వాత దానికి ఒక మరలా కోరిక కలిగి ఏం చేస్తుందంటే ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోయి, అంటే ఎవరు దాన్ని చేరలేని స్థలంలోకి వెళ్ళిపోయి ఈ ముక్కుని బండకేసి కొడుతుంది. రక్తం వచ్చేలా కొడుతుంది అనమాట ముక్కుని. ముక్కు ఊడిపోవాలి. అలాగే రెక్కలను కొడుతుంది, రెక్కలన్నీ ఊడిపోతాయి. ఇంక ఏముంటుందంటే దానికి బొచ్చు ఏముండదు. ఇంకా రెక్కలు లేవు, బొచ్చు లేదు, ముక్కు లేదు. అలా కొంతకాలం అయిపోయిన తర్వాత మరల దానికి రెక్కలు రావడం ప్రారంభిస్తుంది. మరల ముక్కు వస్తుంది, కొత్త ముక్కు. ఇప్పుడు దాని వయసు ఎంత అంటే ఇంకో 30 సంవత్సరాలు. ఎంత అంటే మొత్తం ఎంత? మన గ్యారెంటీ లేదు, దాని గ్యారెంటీ ఉంది. అయితే గెద్ద ఏం చేస్తుందంటే తన పిల్లల్ని కొంచెం పెంచిన తర్వాత కొండ మీద నుంచి కిందకు దోసేస్తుంది. కొండ మీద నుంచి కిందకు దోసేస్తుంది. ఎప్పుడైతే కిందకు దోసేస్తాయో చిన్నపిల్లలు ఏమి ఎగురుతాయండి? ఎగురుతాయా? అందుకు తక్కువ ఎత్త పక్షిరాజ్యం ఎత్తైన స్థలంలో ఉంటుంది. దాన్ని కిందకు దోసేసినప్పుడు అప్పుడు ఈ పిల్లలు భయంతో కేకలేసి అరుస్తూ ఉంటాయి. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే స్పీడ్గా వచ్చి దానికంటే కిందకి వెళ్ళిపోయి దాని రెక్కల మీద దాన్ని పెట్టి మరలా పైకి తీసుకెళ్ళి మరలా వదిలేదు. అంటే మొత్తం మీద దానికి ఏం పోవాలి? ఒక పక్కన మా అమ్మ ధీమా ఉంటుంది, మరొక పక్క ఎగరాలని ఆశ ఉంటుంది. ఆ విధంగా దానికి ఏమి నేర్చుకుందంటే ఎగరడం నేర్చుకుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం పిల్లలు మనం పెంచినట్లుగా సోమరపోతులుగా పోరంబోకులుగా గెద్ద పెంచదు. హల్లెలూయా. గెద్దను చూస్తేనేమో అమెరికా వాళ్ళు పిల్లలకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలో
16 సంవత్సరాలు వచ్చేసరికి ప్రతి వాడు ఉద్యోగం చేయాలనే తాపత్రయం, ఇండివిజువల్గా బతకాలని తాపత్రయం వారు కలిగి ఉంటారు. మన పిల్లలకి 20 సంవత్సరాలు వచ్చేసినా, 22 వచ్చేసినా ఇంకా ఎక్కడ ఉంటారు? ఆ వాలీబాల్ దగ్గర, సెటిల్మెంట్ దగ్గర, పేకాట దగ్గర ఎక్కడో ఉంటారు, కారాల పిట్టలు. కానీ గెద్దెని అలా ఉంచలేదు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పాం. హల్లెలూయా. ఈరోజు చాలామంది పిల్లలు కనపడట్లేదు, యవనస్తులు. నేను అడిగాను అనుకో, పేరు నా ఏడమ్మా మీ ఆయనండి, పనికి వెళ్ళారు. ఏ పనికి వెళ్ళారు? నువ్వు ఆదివారం దేవుడి సన్నిధి మనిషి, నువ్వు ఏ పనికి వెళ్ళినా నీకు వచ్చిన డబ్బులన్నీ బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు 100 రూపాయల కోసం వెళ్తే 1000 రూపాయలు ఇంట్లో ఖర్చు అవుతుంది. అది దేవుని వాక్యం. ఎందుకంటే నువ్వు గణపరచవలసిన వాడిని నువ్వు గణపరచలేదు కాబట్టి దేవుని నిన్ను పట్టించుకోడు. నువ్వు అనుకోవచ్చు నాకు 1000 రూపాయలు వస్తుందని, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆయన మాట వింటే 100 రెట్లు ఇస్తానన్నాడు ఆయన. ఆయన మాట వినకపోతే 100 రెట్లు లాస్. స్తోత్రం. 1000 రూపాయల కోసం చూసావా, పోయినట్టే 10,000 హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ఆయన ఏం చెప్పాడు వినండి. గెద్ద రెక్కల మీద తీసుకువచ్చినట్టుగా మిమ్మల్ని తీసుకుని వచ్చానన్నాడు ఆయన. గెద్దకున్న పరిస్థితి ఏంటి ఆయన చెప్తా ఉన్నాడు. చాలామంది ఏ పూట కూలి ఆ పూట అన్నట్టుగా, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏసావు వంటి భ్రష్టుడు అయినా, వ్యభిచారైనా మీలో ఉన్నాడేమో చూసుకోండి అన్నాడు ఆయన. మనలో ఉన్నాడేమో చూసుకోమన్నాడు ఆయన. ఏసావు వంటి భ్రష్టుడైనా, వ్యభిచారైనా. ఎందుకు భ్రష్టుడైపోయాడు? ఎందుకు వ్యభిచారం అయిపోయాడు? ఒక్క పూట కూటి కోసం. దేవుడికి ఎన్నో పూటలు పోషిస్తానని, నా సన్నిధిలో నువ్వు ఒక దినము గడిపితే 1000 దినాలు ఆశీర్వాదిస్తానని ఆయన చెప్తే, ఒక పూట కూటి కోసం వెళ్ళిపోతే నేను ఛాలెంజ్ చేస్తాను. దేవుడి సన్నిధికి దూరంగా ఉండి ఎవడో కూడా నేను క్షేమంగా ఉన్నానని చెప్పలేడు, చెప్పచాలడు. దాన్ని దేవుడు అంగీకరించడు. స్తోత్రం చెప్తాం. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. కోయిల, దాన్ని ఏమంటారు? కోకిల. కోకిల, కోకిల, కాకి. ఎవరి స్వరం బాగుంటుంది? ఏమ్మా? కోకిల స్వరము. కోకిలకి కాకి తేడా ఏంటి? 2 బ్లాకే. స్తోత్రం. కాకి గోల అంటారు, కోకిల స్వరము అంటారు. ఇప్పుడు కోకిల్లో ఉన్న స్పెషల్ మీకు చెప్తాను, జాతికి అర్థం చేసుకోండి. కోకిల గుడ్లు పెడుతుంది. కోకిల కానీ పొదుగుతావు. కోకిల పెట్టే గుడ్లు ఎవరు పొదుగుతారంటే కాకి పొదుగుతుంది. ఎవరు పొదుగుతారు? కాకి గుడ్లో తీసుకొచ్చి కోకిల ఏం చేస్తుందంటే గుడ్లు వదిలేస్తుంది. కాకి అన్నీ చూసుకోకుండా జాగ్రత్తగా అది పొదుగుతుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత, కోకిల బయటకు వచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, దానితో పాటు ఉన్న గుడ్లన్నీ ఒక్కొక్క దానికి కిందకు దోసేస్తుంది. ఇది ఇంకా దానికి పూర్తిగా రెక్కలు రాలేదు, ఇంకా ఎగరలేదు, రెక్కలు రాలేదు. కానీ గుడ్లన్నీ ఏం చేస్తుంది? ఇలా మూసుకుంటూ ఒక్కొక్క కింద దోసేస్తుంది. అంటే ఇప్పుడు గుడ్లన్నీ ఎక్కడ పోయాయి? కింద పడిపోయాయి. కాకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి దేనికి పెడుతుందంటే, అయ్యో నా పిల్ల అన్నీ పోయాయి, ఇది నా పిల్ల ఏమో అని చెప్పి ఈ పిల్లకి ఆహారం పెడుతుంది. ఏ పిల్లకి? కోకిల అనే పిల్లకి ఆహారము పెట్టింది. దాన్ని డెలివరీ చేసినందుకు, తన పాలు ఇచ్చినందుకు, తన ఆహారం పెట్టినందుకు అది చేసిన మేలేంటి? ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తన సంతానాన్ని ఏం చేసింది? నాశనం చేసింది. స్వరము టాపు, క్యారెక్టర్ చండాలం. చాలామంది స్వరం బాగుంటుంది, మాటలు చాలా తీగా ఉంటాయి, కానీ బ్రతుకులు అలా ఉండవు. కానీ మనం దేవుని పిల్లలం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనలో దేవుడు దేంతో పోల్చాడంటే 103వ కీర్తన, పక్షిరాజు యవనము లేని యవనము క్రొత్తరగినట్లు మేలుతోని హృదయమును. అంటే ఒక పక్షిరాజుకి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ దేవుడు తన పిల్లలకి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఆయన మాటను మనము వినినప్పుడు. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎప్పుడు వినాలి, దాని ప్రకారంగా చేయాలి. స్తోత్రం. ఆయన మాట వినకుండా మన మీద ఓడబడుతామంటే మాత్రం నువ్వేమీ చేయలేవు. ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరిన ఇశ్రాయేలీలు 6,03,550 మంది కాల్బలము అన్నాడు. కాల్బలం అంటే సైనికులు, కానీ చేరిన వాళ్ళు 2.
మిగిలిన వాళ్ళందరూ ఏమైనా నాశనం అయిపోయారు. వారు అనుకున్నారు మేము కూడా వెళ్ళగలం అనుకున్నారు. కానీ ఆయన కృప లేకుండా, ఆయన ఆయన చేయకుండా, ఆయన నడిపించకుండా వారు వెళ్ళలేరు. వారు దేవుని మెప్పు కంటే, దేవుని మెప్పించడం కంటే వారు ఎవరిని లోకాన్ని మెప్పించుకున్నారు, వారి కడుపును మెప్పించుకున్నారు, వారికి ఇష్టానుసారంగా వారు జీవించారు తప్ప వారు నడిపిస్తున్న ఆ గెద్ద రెక్కల మీద ఉన్నప్పటికీ కూడా వారి బ్రతుకు దుర్భరమైన కారణం చేత, దేవుని మాట వినలేని కారణం చేత, దేవుని మాట పక్కన పెట్టిన కారణం చేత దేవుడు ఎన్నోసార్లు గద్దించాడు. ఎన్నోసార్లు. ఒకసారి ఎహెజ్కేలు వారు అంటాడు, ఇజ్రాయేలు నా ప్రజలు, నా జనులు. లోకంలో ఉన్న జనులు చూడండి, ఆ ప్రజలను చూడండి, వారు తమ దేవతను ఎప్పుడైనా మార్చుకున్నారా? మార్చుకోలేదు. కానీ నా ప్రజలు ప్రయోజనము లేని దాని కొరకు నేను ఏ మహిమనిచ్చానో ఆ మహిమను మార్చుకున్నారు. వారి కొరకు నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్లు తొలపించుకున్నారు. జీవజలపు ఓటనైనా నన్ను ఏం చేశారు? విడిచిపెట్టేశారు. ఈరోజు ఆదివారం గుడెక్కుడేసిన బ్యాచ్ జీవజలపు ఓటైన దేవుడిని ఏం చేశారు? పక్కనెట్టేశారు. బద్దలైన నీళ్లు నిలవని తొట్లు కోసం పరిగెడతా ఉన్నారు దాన్ని నింపుదామని. ఏం చేయలేవు, మనం ఏం చేయలేం. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు దేవుడని నమ్మేవో, నువ్వు చచ్చే వరకు కూడా ఆయనే దేవుడే నువ్వు నమ్మినట్లయితే, నీ ఇంట్లో వాళ్ళు చచ్చినా కూడా, నేను చెప్తా ఉన్నాను, నేను పాటిస్తాను, చచ్చినా కూడా ఆదివారమే. ఎవరు చచ్చినా సరే ఆదివారమే. ఆ దేవుని మనం కనపరిచినప్పుడు మళ్ళీ ఆయన కనపరుస్తాడు. మన సొంత పనుల కోసం మనం ఎక్కడికి వెళ్తే, నేను అంటాను, ఆయన లేకుండా, ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ చేయలేము. ఏ ఆశీర్వాదం కూడా రాదు. ఏ ఆశీర్వాదం నీకు కావాలన్నా, నీ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా నీకు ఆశీర్వాదం కావాలంటే, ఏ పనిలోనైనా మనకు ఆశీర్వాదం కావాలంటే, మనకు ఒక ధీమా కావాలంటే, మన పిల్లలు బాగుండాలంటే ఆయన చిత్తాన్ని మనం చేయాలి. దేవుడు కోపం వచ్చి ఇజ్రాయేలుని ఒక దగ్గర అంటాడు, 40 సంవత్సరాలు శత్రువుకి అప్పగించాడట. ఎన్ని సంవత్సరాలు? ఒక మాట నేను చెప్తాను. ఈరోజు నా వయసు 57 సంవత్సరాలు. నేను దేవుని మాట వినలేని కారణం చేత, బాబు వినండి జాగ్రత్తగా, నేను దేవుని మాట సరిగ్గా వినలేని కారణం చేత నన్ను 40 సంవత్సరాలు దేవుడు మర్చిపోయాడు అనుకుందాం. నేను బతికే ఉన్నాను, కానీ శాపం నా మీదకి వచ్చింది. ఈ 40 సంవత్సరాల్లో నా కూతురి పరిస్థితి ఏంటి? నా దరిద్రం, నా అవిధేయత నా కూతురిని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసింది? 40 years. అంటే ఇప్పుడు ఆమె వయసు 25 సంవత్సరాలు అయితే ఇంకొక 40 అంటే 65 సంవత్సరాలు ఆమె జీవితాన్ని దరిద్రం పట్టేసింది అనుకుందాం. ఏముంది ఇంక లైఫ్? తర్వాత దేవుడు కరుణించి మరలా మాకు కొత్త బుద్ధిని ఇచ్చాడు. కానీ అనుభవించవలసిన వయసు ఏమైపోయింది? అయిపోయింది. స్తోత్రం. అంటే మనం అనుభవించవలసిన వయసు, మనం ఎంజాయ్ చేయవలసిన వయసు శాపంలో పోయింది. శాపగ్రస్తులం అయిపోయాం. హల్లెలూయా. కొందరు అనుకుంటారు, నా ఇష్టం అండి, నేను తింటాను, నేను తాగుతాను, నా ఇష్టం అండి. నీ ఇష్టం కాదు. నీ శాపం, నీ దరిద్రం, మన దరిద్రం మన పిల్లలు అనుభవిస్తారు. అలా అనుభవించకూడదని కోరుకుంటే, ఉదాహరణకి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయాలి, దేవునిలో ఉంటూ ఎంజాయ్ చేయాలి. వాడికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ ఇప్పుడు వాడి మీద శాపం విడుదల అయిందనుకుందాం. అక్కడ వాక్యం చెప్తూ ఉంటుంది, 7 సంవత్సరాలు ఒకసారి అంటాడు, 40 సంవత్సరాలు ఒకసారి అంటాడు, 70 సంవత్సరాలు ఒకసారి అంటాడు. అంటే ఈ ఆయుష్కాలం అంతా కూడా, తరం మీద వచ్చే ఆయుష్కాలం అంతా కూడా ఒక 40 సంవత్సరాలు వెళ్ళిందంటే, ఆ 15 సంవత్సరాల కొడుకు 55 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాడి జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు. ఎందుకు ఇంకా జీవితం? యావజ్జీవ కారాగార శిక్ష అంటారు, 16 సంవత్సరాలు. అంటే వాడు ఏ వయసులో 20 సంవత్సరాలు తప్పు చేస్తే 36 సంవత్సరాలు వాడు జైల్లో ఉన్నాడు. 30 వచ్చే వరకు వాడు యవ్వనం అయిపోయింది. వాడు బయటకు వచ్చే ఉపయోగం ఏంటి? మేడ మధ్యలో వచ్చే కోటి ఉపయోగం ఏంటి? అంటే మన జీవితంలో ఏదైనా మనం అనుభవించాలి అంటే, అనుభవించే సమయాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అది మనం అనుభవించాలి అంటే మనం ఆయనకి నమ్మకంగా ఉండాలి. ఆయన లేకుండా మనం ఎవ్వరమీ కూడా ఏమీ చేయలేం. ఛాలెంజ్ ట్రై చేసి చూడండి.
పాస్టర్ గారు నేను దేవునికి దూరంగా ఉంటాను, నేను సాధిస్తానని మీరు చెప్పగలిగితే నేను కూడా ఛాలెంజ్ చేయాలి. ఆయన చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. స్తోత్రం. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? కనుక దేవుని జనాంగమా, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనతో ఉన్న దేవుడు, గెద్ద రెక్కల మీద ఆయన తన జనాంగం నడిపించినట్టుగా మనల్ని నడిపించే దేవుడు, మనం ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు మనతోటే ఉన్నాడు. మన పిల్లలు ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో పోషించే దేవుడు మనతోటే ఉన్నాడు. మనం చేయాల్సిందాలో కూడా మన దేవుడైన ప్రభువుని మనం పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ జ్ఞానముతో ఆయన్ని ఆరాధించాలి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. చాలామంది ఆదివారం తమ సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. నీ జీవితంలో చాలా నష్టపోతూ ఉన్నావు. నువ్వు మొదటి స్థానం ఇవ్వాల్సిన దేవుడికే. దేవుణ్ణి గణపరిచేవారిని ఆయన అంటాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన గణపరిచేవారిని అయినా నీకు ఎన్ని పనులున్నా దాన్ని ఆదివారానికి అప్పగించుకో. ఆదివారం దేవుని దినం, అది దేవుని దినాన్ని దేవునికే ఉపయోగించు. వేరే దానికి ఉపయోగించేవా నువ్వు నష్టపోతావు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.